Hi guys, welcome to our channel. Today లేటెస్ట్ అప్డేట్ బిగ్ బాస్ ఏంటి అని అంటే ఇప్పుడు నిఖిల్ అన్న అండ్ 3 చీఫ్స్ ఉన్నారు కదా. 3 చీఫ్స్లో రష్మి టీమ్కి 3 టాస్క్లో 2 టాస్క్లు విన్ అవ్వడం వల్ల నిఖిల్ అన్న టీం నుంచి సోనియా అనేది మనకి రష్మి టీంలోకి వెళ్ళింది. వాళ్ళు 5 మెంబర్స్ కాస్త 6 మెంబర్స్ అయ్యారు. వాళ్ళకి వాళ్ళ రూమ్స్ కూడా వాళ్ళకి ఇచ్చేసారనమాట. వాళ్ళకి మెజారిటీ ఏంటి వచ్చిందంటే హౌస్లో ఈరోజు వాళ్ళు ఏం పనులు చేయకూడదు. అప్పుడు నానిక టీం వాళ్ళు అండ్ నిఖిల్ అన్న టీం వాళ్ళు ఇద్దరు టీమ్స్ వర్క్ చేయాలన్నమాట. రిమైండింగ్ రష్మి టీం వాళ్ళు ఎవరు వర్క్ చేయకూడదు. అంటే ఇది ఒక టాస్క్ అనమాట. బట్ ఎవరు టాస్క్లా తీసుకోకుండా పర్సనల్గా తీసుకుంటున్నారు. బట్ ఓకే, ఎందుకంటే బిగ్ బాస్ అనేది మనకి వాళ్ళిద్దరిని 3 చీఫ్స్ని ముగ్గురిని కన్స్ట్రక్షన్ రూమ్లోకి పిలిచి వాళ్ళకి ఏదైతే టాస్క్ ఇచ్చారో, ఎందుకంటే వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి బిగ్ బాస్ అనేది టాస్క్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఓన్గా వాళ్ళు చేయలేదు. ఎందుకంటే రేపు పొద్దున్న రోజు వాళ్ళకి టాస్క్ వస్తే వాళ్ళని ఇలాగే ట్రీట్ చేస్తారు కాబట్టి. బట్ ఎందుకు అని అంటే నామినేషన్స్ అయినప్పటి నుంచి సోనియా అనేది కొంచెం డల్గా వచ్చింది. ఎందుకంటే నామినేషన్లో ఉన్నాను కదా, నేను వెళ్ళిపోతానేమో అనేసి ఒక భయం తనకు వచ్చింది. అంటే ఫస్ట్ 3 days తను గోలగా అల్లరగా అలా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఎలిమినేషన్లో వచ్చిందో ఆ జోన్ నుంచి తను ఎప్పుడు నొల్లిగా డల్గా ఉండడం మనం చూస్తున్నాం. ఇదే డల్గా ఇదిగా తను ఫస్ట్ 3 days కూడా ఉంటే ఎంతో బాగుండు. బట్ ప్రేక్షకులకి ఎలాగుందో మరి తెలియదు. మనం వాళ్ళ ఓటింగ్ పోల్తోని మనం సండే అనేది ఎవరైతే నామినేషన్ అవుతున్నారో చూసి మనం ఎంతో అలరించుకుందాం. గ్యాప్ ఇచ్చి చెప్పాను అనేసి అక్కడ ఏదో అందా అనుకున్నాను, ఏదో అయ్యింది. సో అందుకని అనేసి తప్పక అనుకోకండి. బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.